హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ని ఏ విధంగా చెక్ చేయాలి, అలానే పిఎఫ్ డబ్బులు మనం ఎప్పుడైతే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తామో అప్పుడు రెండింతలు వస్తుందా అని చాలామందికి సందేహం ఉంటుంది. అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ని ఇక్కడ ఓపెన్ చేయాలి. దానికంటే ముందుగా మీ దగ్గర యూఏఎన్ నెంబరు, దాంతోపాటు ముందే మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఉండాలి. ఓకేనా? లేదా మీరు ఇప్పుడే పాస్వర్డ్ క్రియేట్ చేస్తే పిఎఫ్ బ్యాలెన్స్ ఓపెన్ అవ్వదు. ఓకే, ఒక 24 hours తర్వాత బ్యాలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఒక యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు పాస్బుక్ వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతాము. ఈ విధంగా ఓటీపీ మనకు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. 1 minute లోపే ఓటీపీ మనకు 1 minute వ్యాలిడ్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. 33,665 రూపీస్ వీరి పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వీరి యొక్క ఎవ్రీ మంత్ కంపెనీ ఎంత పిఎఫ్ పే చేస్తుంది, వీరి శాలరీ నుండి ఎంత పిఎఫ్ కట్ అవుతుంది, లేదా పెన్షన్ అమౌంట్ ఎంత ఉంది అనేది చూడాలంటే మనం కాంట్రిబ్యూషన్స్లో వెళ్ళి చూడాలి. సో ఇక్కడ మనము పిఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు పాస్బుక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనము ఒక కాలము, అంటే ఏదైనా ఒక కాలాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి అర్థమైందంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇక్కడ మనకు ఈపీఎఫ్ వేజెస్ అని ఉంది, తర్వాత ఈపీఎస్ వేజెస్ అని ఉంది. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ పిఎఫ్, ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ అనమాట. సో ఇక్కడ మనకు వేజెస్ అంటే శాలరీ ఎంత చూపిస్తున్నారు పిఎఫ్ రికార్డ్స్ ప్రకారం. అంటే ఇక్కడ మీ శాలరీ అనేది ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు వీరి శాలరీ అనేది ఇక్కడ ఈపీఎఫ్ రికార్డ్ ప్రకారం 15,000 అని చూపిస్తున్నారు. ఈపీఎఫ్ వేజెస్ సో 15,000 ప్రకారము 12% మనకి ఎంత ఎంప్లాయీ షేర్లో పే చేస్తారు, 12%. అంటే 15,000 పైన 12% అంటే 1,800 రూపీస్ ఇక్కడ ఎంప్లాయీ షేర్లో మనకు పే చేశారు. ఓకేనా? ఇది మన శాలరీ నుండి డెబిట్ చేసినటువంటి అమౌంట్, అంటే మీ శాలరీ నుండి కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. సో ఇప్పుడు మన దగ్గర నుండి 12% కట్ చేస్తారు కాబట్టి కంపెనీ కూడా 12% అనేది యాడ్ చేస్తుంది ఎవ్రీ మంత్. అది ఏ విధంగా అంటే 2 రకాలుగా మనకు యాడ్ చేస్తుంది. ఒకటి ఎంప్లాయర్ షేర్లోన మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 3.67% యాడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 550 రూపీస్ ఇక్కడ యాడ్ అయింది. సేమ్ పెన్షన్ షేర్లో 8.33% అంటే 1,250 రూపీస్ యాడ్ అవుతుంది. మనము ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 550 + 1,250ని యాడ్ చేస్తే 1,800 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మన శాలరీ నుండి 1,800 కట్ చేస్తారు కదా, కంపెనీ కూడా 1,800 యాడ్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించదు 1,800. అంటే 2 రకాలుగా మనకు పే చేస్తారు. ఒకటి ఎంప్లాయర్ షేరు, పెన్షన్ షేరు, ఈ విధంగా కనిపిస్తుంది. సో తర్వాత మంత్ శాలరీ కొంచెం తక్కువ చూపించారు, తర్వాత ఇంకొంచెం తక్కువ చూపించారు. అంటే అది ఎంప్లాయీ ఎన్ని డేస్ వర్క్ చేశారు అనే దానిపైన ఈపీఎఫ్ అనేది పే చేస్తారు కాబట్టి అది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఈపీఎఫ్ అమౌంట్ అనేది. సో ఇక్కడ మనకు ఎంప్లాయీ షేర్లోన 16,100 రూపీస్ కనిపిస్తుంది, ఎంప్లాయర్లోన 17,559 రూపీస్ కనిపిస్తుంది, పెన్షన్ షేర్లోన 67,000 పెన్షన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత టోటల్ పిఎఫ్తో పాటు అంటే ఇక్కడ ఉన్న అమౌంట్తో పాటు రెట్టింపు వస్తుందా అని అడుగుతారు. ఇక్కడ కనిపించే అమౌంట్, ఇక్కడ ఏదైతే అమౌంట్ కనిపిస్తుందో అదే అమౌంట్ మీకు వస్తుంది. ఇక్కడ రెట్టింపు అమౌంట్ అనేది ఏది రాదు. ఇక్కడ ఏం అమౌంట్ కనిపిస్తుందో అదే అమౌంట్ వస్తుంది. అదేంటి పిఎఫ్ రెండింతలు కావాలి కదా అనే సందేహం ఉంటుంది. ఆల్రెడీ పిఎఫ్ రెండింతలు అనేది కాదు, మీ శాలరీ నుండి ఎంతైతే కట్ చేస్తారో అంతే మొత్తంలో కంపెనీ అనేది పే చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ కాలం ఈ ఎంప్లాయరు ఈ పెన్షన్ షేర్ ఇవి రెండు కూడా మీ కంపెనీ కట్టినవే. మీ కంపెనీ వాళ్ళు
పే చేసినదే. ఈ ఎంప్లాయీ షేర్ అయితే ఉందో ఈ కాలము, ఈ అమౌంట్ మీ శాలరీ నుండి కట్ చేశారు. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో దాన్ని రెండింతలు చేసి ఇక్కడ కట్టినట్టే కదా. సో మనకు ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఎంతైతే అమౌంట్ కనిపిస్తుందో అంతే అమౌంట్ అనేది వస్తుంది. అంతేగాని ఇక్కడ కనిపించే అమౌంట్ కాకుండా ఇంకా వేరే రెండో అమౌంట్ రెండింతలై వస్తుందా అంటే అటువంటిది ఆప్షన్ ఏమీ లేదు. సో ఇదండి అప్డేటు పిఎఫ్ పాస్బుక్ సంబంధించి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.